హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బర్డ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర మీరు ఎవరికి ఓటు వేస్తారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఈ వారం నెక్స్ట్ వీక్ నుంచి అసలైన ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఓటింగ్లో ఉంటారు. తనుజ, కళ్యాణ్ కూడా ఉంటారు. అప్పుడు ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు, అప్పుడు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసింది, కప్పు చేతిలోకి వస్తుంది. ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరెవరు పరిచయాలు ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, స్టోరీలు పెడతారు. నెక్స్ట్ వీక్ భలే మజాగా ఉంటుంది ఓటింగ్ ఆర్డర్ చెప్పేటప్పుడు. ఇంకా ఈ వీక్ ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్లో తనుజానే ఉంది. చెప్పాం కదా, విన్నర్ రేస్లో ఉంది. వన్ సైడ్ కొట్టుడు, హై మార్జిన్తో ఫస్ట్ ప్లేస్లో. ఈ వారం అంతా ఫుల్ ఓటింగ్ బ్యాంక్ ఇంకా పెంచుకునింది. కళ్యాణ్ లేడు, ఇంకా ఓట్ బ్యాంక్ పెంచుకొని ఫస్ట్ ప్లేస్లో దూసుకు వెళ్తోంది తనుజ. ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి డేమన్ అయితే ఉన్నాడు. డేమన్ ఇంతకు ముందర చెప్పినప్పుడు ఎవరో చెప్పారు డేంజర్ జోన్లో ఉన్నారని. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఓటింగ్ బాగా పెరిగింది. ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డేమన్కే వేస్తున్నారు. ఇంకా రీతు ఫ్యాన్స్ కూడా డేమన్కే వేస్తారు. సెకండ్ ప్లేస్లో అయితే డేమన్ ఉన్నాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ ప్లేస్లో అయితే డేమనే ఉన్నాడు. ఇంకా ఈ వారం బాగా ఆడుతున్నాడు కూడా. ఇంకా గేమ్స్ పరంగా కాకుండా కొంచెం ఎనర్జెటిక్గా. ఇంకా ఆ తర్వాత థర్డ్ ప్లేస్కి వచ్చేసి ఇమాన్యువల్, బర్నీ గారు, అలాగే సంజన గారు వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే ఫస్ట్ అయితే ఒక 3 days అయితే సంజన గారు అయితే టాప్లో ఉన్నారు. ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. అందరూ టార్గెట్ చేస్తారు ఇది అని. కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పటి వరకు అదే రిపీట్ అవుతూ వస్తుంది టార్గెట్. ఇక్కడ ఇమాన్యువల్, సంజన గారు ఏదైతే గొడవ జరిగిందో ఫస్ట్లో ఇమాన్యువల్కి అయితే ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత ఇక్కడ సంజన గారు కూడా పడింది. మళ్ళీ కొంచెం ఎక్కువ లాగుతున్నారు ఇమాన్యువల్ని అని. మళ్ళీ అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, అది గేమ్ కదా, మళ్ళీ ఎక్కువగా ఇచ్చేస్తున్నారని సంజన గారు కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే పడింది. ఇప్పుడు వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లో థర్డ్ ప్లేస్ చెప్పుకోవాలంటే ఇమాన్యువల్ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారు అలాగే సంజన గారు ఉన్నారు. ఇద్దరికి సేమ్ లెవెల్ ఓటింగే పడుతుంది. ఇంకా లాస్ట్ ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు. ఎందుకంటే బర్నీ గారు ఈ వారం చాలా బాగా గేమ్ ఆడారు, ఓట్ బ్యాంక్ పెంచుకున్నారు. ఆ స్ట్రాటజీస్ ఏవైతే ప్లే చేశారో బాగా ఆడారు. అందుకే ఓట్ బ్యాంక్ పెరిగి సేఫ్లోకి వచ్చారు. కొంచెం బాగానే ఓటింగ్ పడుతుంది. ఇంకా లాస్ట్ ప్లేస్లో వచ్చేసి సుమనన్ ఉన్నాడు. ఈ వారం సుమనన్ ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి.